హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇక్కడైతే పూరి అయితే చేద్దామని అయితే పిండి అయితే కలిపిస్తున్నా. ఇక్కడైతే మా బాబాయ్ కలిపించి వెళ్ళిండు. నేనైతే దాన్ని అయితే మళ్ళీ ఒకసారి కలుపుతున్నా. గ్యాస్ పైన అయితే ఆయిల్ పెట్టేసా, అటైతే పాలు పెట్టేసిన ఫ్రెండ్స్. వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఆయిల్ అయితే పోసేసిన. ఇంతకు ముందుకైతే అలా చిప్స్ అయితే ఎంపిన, అవైతే అందులో ఉన్న ఆయిల్ అయితే ఇందులో అయితే పోసేసి ప్యాకెట్లో అయితే కాటన్ ఆయిల్ అయితే పోస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పూరి అయితే వేస్తున్నా. నాకైతే పూరి అంత పర్ఫెక్ట్ అయితే ఏం రాదు ఫ్రెండ్స్. ఇగో మనకు వచ్చినంతలా మనం చేయాలి కదా. అమీబా తెలుసా ఫ్రెండ్స్? అమీబా టైప్లో అయితే వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క యాంగిల్ వస్తుంది, అందుకే అమీబా అయితే అన్నాను. ఇక్కడైతే మా చిన్నోడైతే నా జుట్టుతో ఆడుకుంటా ఉండు ఫ్రెండ్స్. ఇగో జుట్టు అయితే మొత్తం కట్ చేసిన, ఎందుకంటే సన్నగా అయిపోయింది, ఊకే జుట్టు వస్తుందని అయితే మొత్తం అయితే కట్ చేపించిన. ఇక్కడైతే రౌండ్ అయితే చేస్తున్నా. మా వాడైతే గులాబ్ జామ్ చేసుకుందామా మమ్మీ అని అయితే అడుగుతాండి. ఆ రౌండ్స్ చూసి చేద్దామని అయితే నేను చెప్తున్నా. ఇక్కడైతే మా పెద్దోడైతే గోరింటాకు చూపిమంటే చూపించిన. ఇక్కడైతే పూరి అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. జరుగు మీద పడుతుందంటే వినట్లేడు మా వాడైతే. అక్కడనే చేరేసుకొని అయితే ఊకే వంట గదిలోనే కూర్చుంటాడు ఫ్రెండ్స్. స్కూల్కి అయితే ఓడు కానీ. ఇక్కడైతే నా వాయిస్ అయితే బాగాలేదని అయితే అంటారు. కొంచెం స్టైల్గా మాట్లాడవచ్చు కదా అని అయితే ఒక 2 మెంబర్స్ అయితే అన్నారు ఫ్రెండ్స్ నాతోని. వచ్చినంతనే మనం మాట్లాడతాం కదా, ఏదో స్టైల్ కదా మాట్లాడంటే మాట్లాడలేము కదా. మనం పుట్టింది పల్లెటూరులో, పెరిగింది పల్లెటూరులో, మనకు వచ్చేది పల్లెటూరు వాయిస్. మనకి స్టైల్గా మాట్లాడమంటే ఏనంగా వస్తుంది ఫ్రెండ్స్? రాదు కదా. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి ఫ్రెండ్స్, బలవంతం ఏం లేదు. ఇక్కడైతే పూజ అయితే అయింది. చూడండి ఫ్రెండ్స్, పూరి అయితే ఇక్కడైతే మా చిన్నోడు తిందామని అయితే ట్రై చేస్తుండు. నేనైతే ఇవ్వట్లేదు, ఎందుకంటే బ్రష్ అయితే వేయలేడు వాడు. ఇక చూడండి ఫ్రెండ్స్, జుట్టుతోనే ఆడుతూ ఉంటాడు. జుట్టు పట్టుకొని వేలాడడం, ఆ పని చేస్తూ ఉంటాడు. అన్ని తీట పనులే ఫ్రెండ్స్. ఇక్కడైతే మార్నింగ్ అయితే బావి దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మార్నింగ్ 7:30, 8 అయితే అవుతుంది. కూలోళ్ళు కానీ వచ్చారు. ఇక్కడ మామిడి చెట్టు మొలిచింది చూడండి ఫ్రెండ్స్, స్వరం మీద అయితే. దాన్ని అయితే బతికియాలనుకుంటున్నా. ఇక్కడైతే నారైతే ఇస్తాను, ఎందుకంటే కట్టడానికి నారైతే. ఇక్కడైతే కూలోళ్ళు అయితే నారు వీక్తారు ఫ్రెండ్స్. మొత్తం అయితే 4 ఎకరాలు అయితే నాటైతే వేపిస్తుంది. వాటర్ అయితే సరిపోవట్లేవు ఫ్రెండ్స్. 2 days అయితే వేసిర్రు నాటైతే.
ఇక్కడైతే బావిలో అయితే చిన్నగా కోడిపిల్ల లాగైతే అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. అదే నేను ఇందబ్బ కోడిపిల్ల బావిలో పడ్డదని అయితే మా బావని అడిగితే కోడిపిల్ల తెచ్చుకోపోద్ది అని అయితే అంటాండు. కానీ అదంటే ఏదో పిల్ల అంట వాటర్లో వెళ్తుందంట, కోడి పిల్ల లాగానే ఉంది సేమ్. ఆ కర్రల కిందికి అయితే పోయింది. పిట్టల గూళ్ళు ఫ్రెండ్స్ ఇవైతే. ఇక్కడైతే మా బావ అయితే అది ఇక్కడైతే నారు కట్టలు పెట్టడానికి అయితే చీతావురు ఇంకో ఆయన అయితే నేనైతే కూలికి అయితే పిలిచినాం ఫ్రెండ్స్. కూలి పిలిచినట్టే గాని మా అత్తమ్మ మా మామయ్య అయితే పక్కన కూర్చోబెట్టుకొని ముచ్చట పెడతారు. ఇక్కడైతే కూలీలు అయితే నాటైతే వేస్తుర్రు. మీ దగ్గర ఎకరానికి ఎంతనో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మా దగ్గర 4500 ఫ్రెండ్స్. మా దగ్గర అయితే ఊళ్ళో అయితేనేమో 4000 అని అంటారు. వీళ్ళు వేరే ఊరోళ్ళు తండోళ్ళు, వీళ్ళేమో 4500 అంటారు. ఎంత ఇయ్యాలనో అర్థం కావట్లేదు. వీళ్ళు నాటేస్తుర్రు, ఉసిరికాయలు తెంపుకొని అయితే మొత్తం తినేసిర్రు ఫ్రెండ్స్. ఇవి బోడకాకరకాయలు కానీ మొత్తం తెంపుకొని అయితే వెళ్ళిర్రు. అసలు కూలోళ్ళు అయితే మేమైతే చూడట్లేమని అయితే మొత్తం ఏగో తెంపుకొని జోలల్లో అయితే పోసుకుర్రు. ఉసిరికాయలు తింటారు, అన్ని తింటానే ఊరు. ఇక్కడైతే నాటేసిర్రు. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అయితే అన్నం అయితే తింటారు ఫ్రెండ్స్. ఇక్కడ కానీ బాగుంటది కదా ఫ్రెండ్స్, ఇట్లా పొలం దున్నిన పక్కన కూర్చొని తింటంటే చాలా బాగుంటది. మామిడికాయ పచ్చడి పెరుగు వేసుకొని ఈ పచ్చడి పొలాలలో తినడం అయితే చాలా బాగుంటది ఫ్రెండ్స్. ఇక్కడైతే మళ్ళీ నారు చనిపోలేదని అయితే మళ్ళీ అయితే వీకుతారు. నారైతే వీకుతారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మళ్ళీ వీళ్ళైతే చాలా పెద్దగా అయితే కట్టెలు కడతారు. ఒక్క కట్టె చాలా లాంగ్ వస్తుంది. ఇక్కడైతే ఏం చేస్తున్నాం అని అయితే నన్ను అడుగుతుంది. వీడియో తీస్తున్నాను అయితే చెప్తాను నేనైతే. ఇక్కడైతే నాటేయడం ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే ఇక థమ్స్ అప్ అయితే తెచ్చినాం ఫ్రెండ్స్. ఎకరానికి ఒక థమ్స్ అప్ అంటే కూలర్ల లైఫ్ బాగుంది. థమ్స్ అప్ అయితే తెచ్చి ఇచ్చినాం, తాగిరు, మగ్గని పోసిరు. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్. బాయ్, కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.